भगवत्पादाचार्यगुरुभ्यो नमः। श्रीरामचन्द्राय नमः। हरिः ओम्। जयत्यजो क्षीणसुतात्मबिम्बस्वैश्वर्यकान्तिप्रततः सदोदितः स्वभक्तसन्तापदृष्टहन्ता रामावतारो हरिदीशचन्द्रमा। वन्दे वन्द्यं विधिशिवमहेन्द्रादिवृन्दारकेन्द्रैः यक्तं व्याप्तं स्वगुणगणतो देशतः कालतश्च भूतावद्यं सुखचितिमयगिरि मङ्गलैर्युक्तमङ्गैः सानाख्यन्नो विदधैकं ब्रह्मनारायणाख्यम् भूषारत्नं भुवनवलयस्यागिराश्चर्यरत्नं लीलारत्नं जलधिगुरिरो देवतामौलिरत्नम् चिन्तारत्नं जगति भजतां सत्सरोजद्युरत्नं कौसल्यायारसतुममरन्मण्डले पुत्ररत्नं महाव्याकरणाम्भोधिमन्थमानसमन्दरं कवयन्तं रामकीर्त्याहुसन्तमुपास्महे। मुख्यप्राणाय भीमाय यस्य नमो यस्य भुजान्तरं नानावीरसुवर्णानां मुखशाश्मायितं बभौ स्वान्तस्तानन्तशय्याय पूर्णज्ञानरसार्णवे उत्तुङ्गवाक्तरङ्गाय मन्त्रदुर्गाब्धये नमः। सूक्तिरत्नाकरे रम्ये मूलरामायणार्णवे विहरन्तो महीयां सह प्रीयन्तां गुरवो मम। वाल्मीकिर्गौ पुनीयान्नो महीधरपदाश्रय यद्दुग्धमुपजीवन्ति कवयस्तरणका इव। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक्। नौमि न्यायसुधाधिकृत्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमभ्यविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवराम्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रं निपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवत्पिताखिलः सत्याधीशो वतुमां निर्जिता शेषमायुभुत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यकर्णिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां बुधाचार्यं वेदज्ञानाभ्यचिन्तितं ब्रह्मतध्वान्तमात्काण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिनवकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारता। शास्त्रेषु बालदुष्पालं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् येन विद्याः प्रणश्यन्ति विद्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। సగర మహారాజు యజ్ఞం చేస్తూ అశ్వాన్ని వదిలిపెడితే ఆ అశ్వం ఇంద్రుడి ద్వారా అపహరించబడుతుంది. దాన్ని పాతాళంలో పెట్టి వదిలిపెట్టిస్తాడు దేవేంద్రుడు. అశ్వాన్ని వెతుక్కుంటూ సగర పుత్రులు భూమినంతా ఖననం చేస్తూ పెడతారు. పాతాళానికి వెళ్ళి అక్కడ తమ అశ్వాన్ని చూసి అక్కడే ఉన్నటువంటి కపిల మహాముని సాక్షాత్తు భగవత్ స్వరూపం, భగవంతుడి అవతారం, ఆ కపిల మహామునిని తాను అపహారం చేశాడు అని వాళ్ళు తలచి అతడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు కేవలం హూంకార మాత్రం చేత కళ్యంగా చేసి 60,000 మందిని తన దివ్యమైనటువంటి తేజోగ్నితో అందరినీ కూడా భస్మీభూతుల్ని చేసేశాడు అన్నటువంటి కథాంశాన్ని నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. పుత్రాంశిరగాన్వాా సగరో రఘునందన నప్తారమబ్రవీద్రాజా దీప్యమానం స్వతేజసా. శ్రీ గురుభ్యో నమః. చాలా రోజులైంది కుమారుడు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు అని చెప్పేసి సగర మహారాజు తాను తన మనవడైనటువంటి అసమంజస కుమారుడైనటువంటి అంశుమాన్ అన్నటువంటి మనవడికి తాను చెప్తూ ఉన్నాడు, నీవు వాడు వెళ్ళి చాలా రోజులైంది,
నీవు మహాపరాక్రమవంతుడు, కృత విద్య, అనేక విద్యలను తెలుసుకున్నటువంటి వాడు. వెనుకటి మా ఇక్ష్వాకు వంశపు రాజులు ఎలా ఉండేవారో అలా నీవు కూడా ఉన్నావు అని చెప్పేసి, అందువల్ల వారి యొక్క గతిని తెలుసుకోరమ్మని, అదే విధంగా అశ్వాన్ని పెంచుకోరమ్మని చెబుతారు. సరే, నీవు వెళుతూ ఉన్నావు. కింది లోకాలలో అనేకమైనటువంటి మహాపరాక్రమవంతులు ఉంటారు. వారిని అందరినీ కూడా ఎవరు నమస్కార యోగిలో వారికి నమస్కారాన్ని చెయ్యి, ఎవరు దుర్జనులు ఉన్నారో వారితో యుద్ధాన్ని చెయ్యి అని చెప్పేసి ఒక ఖడ్గాన్ని, ఒక దివ్యమైనటువంటి ధనస్సును ఇచ్చి పంపిస్తాడు సగర మహారాజు. సిద్ధార్థుడై నీవు తిరిగి రావాలి అని చెప్పేసి, సిద్ధార్థ సన్నివర్తస్వ, కార్యసిద్ధిని చేసుకొని రమ్మని చెబుతాడు సగర మహారాజు. సరే అని తాను బయలుదేరతాడు. ధనస్సు ఖడ్గాన్ని తీసుకొని దివ్యమైనటువంటి రథంలో కూర్చొని వెళతాడు. కిందికి వెళ్ళినప్పుడు అనేక దేవదానవులు, పిశాచ, ఉలగ, రక్షస అందరూ కూడా కనిపిస్తారు. యథాయోగ్యంగా గౌరవించి తాను వెళతాడు. అక్కడ దిగ్గజాలు కనిపిస్తాయి. ఒక్కొక్క దిగ్గజాన్ని ప్రశ్నిస్తూ వెళ్ళినప్పుడు, నీవు నీ కార్యాన్ని సాధిస్తావు, ఇంతే చెబుతాయి తప్ప ఎక్కడా ఏమిటి అని చెప్పవు. సరే అని వాటికి ప్రదక్షిణం చేసుకుని తాను వెళతాడు. భస్మరాశిగా ఎత్ర పితరస్తస్య సాగరాః సదుఃఖ వశమాపన్న ససమంజస సుతస్తదా. తాను వెళ్ళినప్పుడు అక్కడ తన పూర్వీకులైనటువంటి వారందరూ కూడా తన తండ్రి యొక్క తమ్ముళ్ళే, కక్క వరుస అవుతారు. వాళ్ళందరూ కూడా భస్మీభూతులై ఉన్నారు. చాలా దుఃఖం కలుగుతుంది. గట్టిగా దుఃఖిస్తాడు, అరుస్తాడు. అక్కడే యజ్ఞీయం భయం కనిపిస్తుంది. వారికి జలక్రియను చెయ్యాలి అనుకున్నప్పుడు సాక్షాత్తు గరుత్మంతుడు అక్కడికి వస్తాడు. ఆ గరుత్మంతుడు ఎవరు అంటే, ఈ యొక్క చనిపోయినటువంటి వారికి మేనమామ వరుస చెబుతాడు. అందువల్ల వారందరూ కూడా ఆ మేనల్లుండు. అప్పుడు తాను చెబుతాడు ఏమని అంటే, వీళ్ళందరికీ సద్గతి నీవు కేవలం అక్కడ నీళ్ల కోసం వెతుకుతాడు అంశుమాని. నీళ్ళేవి కూడా దొరకవు. వారికి జలతర్పణాలు ఇవ్వాలి అని అనుకుంటాడు, కానీ అది జరగదు. అప్పుడు గరుత్మంతుడు వచ్చి, ఇక్కడ ఏమీ దొరకదు నీకు, అందువల్ల గంగను రప్పించాలి, దాని వల్లనే వీరికి ఉత్తమ లోక ప్రాప్తి అన్నటువంటిది కలుగుతుంది, అంతవరకు లేదు అని చెప్పి, ఇక్కడే కపిల మహాముని ఉన్నాడు, అతన్ని నమస్కరించుకొని వెళ్ళు. అతడే వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడే ఈ విధమైనటువంటి కార్యాన్ని చేశాడు. కపిలేన అప్రమేణ దగ్ధాహీమే మహాబలాః సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం. లౌకికమైనటువంటి నీళ్లు వీళ్ళకు పరిచేయదు. అందువల్ల గంగా హిమవతో జ్యేష్ఠ దుహిత పురుషం శవ, హిమవత్ పర్వతం యొక్క జ్యేష్ఠ కుమార్తె అయినటువంటి పెద్ద కుమార్తె, ఆ కుమారిని తస్యాం గురు మహాబాహో పితృణాం సలిలభ్యాం, దాని ద్వారా వీరికి ఉత్తమమైనటువంటి కార్యాన్ని చెయ్యమని ఆదేశిస్తాడు స్వయంగా గరుత్మంతుడు. సరే అని అశ్వాన్ని తీసుకుని నీవు వెళ్ళు అని చెప్పిన వెంటనే అశ్వాన్ని తీసుకొని వెళతాడు. వెళ్ళి అక్కడ జరిగిందంతా కూడా చెబుతాడు సగర మహారాజు. సరే, వారి ధర్మసూత్రాలన్నింటినీ కూడా తెలుసుకొని, గంగ రావాలి అనేది కష్టము, అందువల్ల మొదట యజ్ఞాన్ని సమాప్తి చేసేద్దాం. ఎందుకంటే దీక్షితులుగా ఉన్నారు కాబట్టి యజ్ఞాన్ని పరిసమాప్తి చేసేయాలి. యజ్ఞం నివర్తయామాస యథాకల్పం యథావిధి, యథాయోగ్యంగా యజ్ఞాన్ని పరిసమాప్తి చేసి తన పురానికి వెళ్ళి గంగా ఆగమనం ఏ విధంగా అని ఆలోచన చేస్తాడు. ఏది కూడా రాజుకు ఈ విధంగా చెయ్యాలి అనే అనిపించదు. తరువాత
30,000 సంవత్సరాలు తాను రాజ్యభారాన్ని చేస్తాడు సగర మహారాజు. 30 వర్ష సహస్రాన్ని రాజ్యం కృత్వా దివంగత. అతడు వెళ్ళిన తర్వాత అంశుమాన్ రాజు అవుతాడు. తాను సరాజా సుమహానాసీత్ అంశుమాన్ రఘునందన, అతడి కుమారుడు దిలీప అని చెప్పేసి సరే అని దిలీపకు రాజ్యాన్ని వదిలిపెట్టి హిమవత్ శిఖరంలో తాను 32,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపోవనగతో రాజా స్వర్గాన్ని లేవే తపోవన. తాను స్వర్గానికి వెళతాడు. ఆ గంగను రప్పించాలి అని ప్రయత్నం, అది 32,000 సంవత్సరాలు తపస్సు చేసిన అవ్వదు. సరే అని తర్వాత దిలీప మహారాజు తాను అంశుమంతుడి కుమారుడు. తాను కూడా దుఃఖోపహతయా మధ్యా నిశ్చయం నాద్యగచ్చత కథం గంగావతరణం కథం తేషాం జలక్రియ. ఏ విధంగా చేయాలి వీరికి జలక్రియ, దాన్ని రప్పించడం ఎట్లా అని చెప్పి తనకు కూడా అది తెలియదు. అర్థాత్ ప్రయత్నం చేస్తాడు, అయినా కూడా గంగావతరణం జరగదు. చాలా చింతామగ్నుడై తర్వాత పుత్రో భగీరథో నామ జన్మే పరమధార్మిక, అతడికి భగీరథ అన్నటువంటి కుమారుడు కలుగుతాడు. 30 వర్ష సహస్రాన్ని రాజ్యమకారైదు. 30,000 సంవత్సరాలు చాలా అద్భుతంగా తాను రాజ్య పరిపాలన చేస్తాడు. అనేక యజ్ఞాలను చేస్తాడు దిలీప మహారాజు. అతడి కీర్తి చాలా అద్భుతంగా ఉంటుంది. దిలీప మహారాజు కీర్తి, వారి ఉద్ధరణ మాత్రం జరగదు. తరువాత వ్యాధితో తాను కూడా కాలధర్మానుసారంగా దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇంద్రలోకానికి వెళతాడు, ఇంద్రుడికి అతిథిగా వెళతాడు. తర్వాత భగీరథుడి రాజ్యం లభిస్తుంది. అతడు అనపత్య మహారాజా ప్రజాకామస్స ప్రజా. తాను ఆలోచన చేసి నేను రాజ్యభారాన్ని చేయడం వద్దు, మా పితృదేవతల ఉద్ధారం జరగవలసిందే, ఏమైనా కానీ నేను ఆ ప్రయత్నాన్ని చేస్తాను అని చెప్పేసి భగీరథుడు తపోదీర్ఘం సమాతిష్ట గోకర్ణే రఘునందన మంత్రులకు తాను రాజ్యాన్ని అప్పగించేసి ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో నిచేంద్రియ. చూడండి ఎంత కఠినమైనటువంటి తపస్సు చేస్తాడు. గోకర్ణ క్షేత్రంలో, అది పశ్చిమ భాగంలో కర్ణాటక ప్రాంతంలో వస్తుంది గోకర్ణం. ఆవు చెవి ఆకారంలో ఉంటుంది ఆ క్షేత్రం, అందువలని గోకర్ణము అని. అక్కడ ఊర్ధ్వబాహుగా పంచతపస్సు, నానా విధమైనటువంటి క్లేశాలను అనుభవిస్తూ వేసవి కాలంలో 4 చుట్టూ అగ్ని పేర్చుకొని మధ్యలో ఉండి పైన సూర్యుడు పంచాగ్ని మధ్యలో తపస్సు చేస్తాడు. అదే చలికాలంలో కంఠం వరకు నీళ్లలో మునిగి తాను తపస్సు చేస్తాడు. వర్షాకాలంలో ఘోరమైనటువంటి వర్షంలో నిలబడి తపస్సు చేస్తాడు. అది కూడా ఊర్ధ్వబాహు, 2 చేతులు పైకెత్తి తపస్సు చేస్తాడు. ఈ విధమైనటువంటి ఘోర తపస్సును బ్రహ్మదేవుల వారిని ఉద్దేశించుకొని చేస్తాడు. తస్య వర్ష సహస్రాణి ఘోరే తపస్పిష్టతః అతీతాని మహాబాహో తస్య రాజ్ఞో మహాత్మనః. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. చేసిన తర్వాత సుప్రీతో భగవాన్ బ్రహ్మ ప్రజానాం ప్రభురీశ్వర, బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమై నీ తపస్సుకు నేను సంతోషించాను, ఏం కావాలి కోరుకో. తపసాచుతప్తేన వరం వరయ సూత, ఏ వరం కావాలి కోరుకో అని బ్రహ్మదేవుల వారు చెప్పిన వెంటనే 2 చేతులు జోడించి భగీరథుడు అంటాడు, యది మే భగవాన్ ప్రీతో యద్యస్తి తపసః ఫలం సకరస్త్యాత్మజా సర్వే మత్తః సలిలవాప్ని. నిజంగా నేను చేసినటువంటి తపస్సు ద్వారా మీకు సంతోషం కలిగింది అని అనుకుంటే, నా ద్వారా నా పూర్వీకులైనటువంటి సగర రాజు యొక్క కుమారుడు సాగరులు 60,000 మంది వారిని ఉద్ధరించమని ప్రార్థన చేస్తాడు. నేను వారికి సలిల క్రియ, తర్పణాది క్రియలు, మిగిలిన అన్ని క్రియలు వారికి చెయ్యాలి, అనుగ్రహించమని ప్రార్థన చేస్తారు. గంగాయా సలిల క్రిన్నే భస్మన్యేషాం మహాత్మ, వారి భస్మం మీద గంగా నది పారాలి, ప్రవహించాలి. ఆ విధంగా మీరు అనుగ్రహించండి అంటే సరే అని చెప్పేసి అవశ్యంగా జరుగుతుంది. మనోరథో మహానేష భగీరథ మహారథ
ఏవం భవతు భద్రంతే ఇక్ష్వాకు కులవర్ధన. నిజంగా నీ కులాన్ని ఉద్ధరిస్తూ ఉన్నావు భగీరథ. సరే, ఎం హైమవతి జ్యేష్ఠ గంగా హిమవతశ్రుత. సరే, గంగను నేను పంపిస్తాను. కానీ గంగ ఆ రభసంతో దేవలోకం నుండి తాను వస్తే భూమి తట్టుకోలేదు, భూమి బద్దలైపోతుంది. అందువల్ల దాన్ని గంగను ధారణ చేయడానికి సమర్థుడైనటువంటి వ్యక్తి అంటే రుద్రదేవులు. అతన్ని అడుగు, అతడు అనుగ్రహిస్తే అవశ్యంగా నేను గంగను పంపిస్తాను. ఎందుకంటే బ్రహ్మలోకంలో ఉండేటువంటిది గంగ. ఎవరు గంగను తీసుకోవాలన్నా బ్రహ్మదేవుల వారి అనుమతి. అందువల్ల ఆ బ్రహ్మదేవుల వారు పంపించినందువల్ల దేవలోకంలో అది ప్రవహిస్తూ ఉన్నది, ఇంద్రలోకంలో. అక్కడి నుండి గంగ రావాలి. అందువల్ల గంగ భూమి మీదకి పడడం చాలా కష్టము. రుద్రదేవుల వారిని ప్రార్థన చేయి. గంగాయా పతనం రాజం పృథివీ న సహిష్యతే. పృథివీకి ఆ సామర్థ్యం లేదు, అందువల్ల అది సాధ్యపడదు. నీకు గంగను రుద్రదేవుల వారిని ప్రసన్నీకరించుకో. నాణ్యం పశ్యామి శూలిన. శూలి అంటే రుద్రదేవుల వారు. వాటిని ఆరాధన చెయ్యి. సరే అని దేవదేవగతే తస్మిన్ సోంకుష్టాగ్ర నిపీడితాం గత్వా వస్మతీం రామ వత్సరం సముపాసత. ఒక సంవత్సర కాలం పాటు సోంకుష్టాగ్ర నిపీడితం, అంగుష్టం మీద, కాలి బొటన వేలు మీద నిలబడి తపస్సు చేస్తాడు భగీరథ మహారాజు. ఒక సంవత్సర కాలం. సంవత్సరం పూర్ణమైన తర్వాత ఉమాపతి తాను ప్రత్యక్షమై చాలా సంతోషించాను ఈ తపస్సుకు. సరే, నేను ధారణ చేస్తాను గంగను, అవశ్యంగా గంగ రాణి అని రుద్రదేవుల వారు అనుగ్రహిస్తారు. ఆకాశాత్పతద్రామ శివే శివశిరస్యుత అచింతయచ్చ సా దేవి గంగా పరమదుర్ధర విషామ్యహం హి పాతాళం సోతసా దృశ్య శంకరం. ఆ పడేటప్పుడు గంగకు కాస్త మనస్సులో అహంకారం కలిగింది. గంగ అంటుంది, నా రభసాన్ని ఎవరు తట్టుకోగలరు? ఈ పరమశివుడి సహితంగానే నేను అతన్ని కూడా తీసుకునే పాతాళానికి వెళతాను అని మనస్సులో అనుకున్నది గంగ. గంగ చాలా చిన్న దేవత. గంగా నది పరమ పవిత్రమైనటువంటిది. కానీ శంకరుడి దృష్టిలో పెట్టుకుంటే గంగ చాలా చిన్న దేవత. అటువంటి అప్పుడు రుద్రదేవుల వారికి ఆమె మనస్సులో ఏముంది తెలిసిపోతుంది. ఎవరో కాదు, తన చెల్లెలకు భర్త. అటువంటి ఆ రుద్రదేవుల వారికి తెలిసిపోతుంది. హిరోభావయుతం బుద్ధిం చక్రే వినయనస్తద. సరే, ఆమె శక్తి ఎంత ఉంది చూస్తాను, ఆమె అహంకారం దిగాలి అని చెప్పేసి పైనుంచి పడుతూ ఉన్నప్పుడు గంగ తన జటాజూటంలో బంధించి వేస్తాడు పరమశివుడు. గంగ రభసంగా పడుతూ ఉన్నది, స్థలమే లేదు. అక్కడే సుట్లు తిరుగుతూ ఉన్నది తప్ప ఎక్కడ పోవడానికి లేదు. ఆ విధంగా గంగను చేసేస్తాడు పరమశివుడు. హిమవత్ ప్రతిమే రామ జటా మండలకం పరే సా కదంచిత్ మహీం గంతుం నాశక్నోద్యత్నమాస్థిత. ఎంత ప్రయత్నం చేసినా గంగ క్రిందకు వెళ్ళడానికి సాధ్యమే లేదు. నిర్గమం లేవే జటా మండలమంతతః. అక్కడే తాను ఉండిపోతుంది. అప్పుడు తెలుస్తుంది రుద్రదేవుల వారు మహానుభావులు, వారిని నేను అహంకారంతో చింతించాను, తప్పు అన్నటువంటి భావన కలుగుతుంది. అక్కడే ఉండిపోయింది, కిందికి రావడం లేదు. తత్రైవాభ్రమద్దేవి సంవత్సర గణాన్బహు. ఎన్నో సంవత్సరాల వరకు అక్కడే చుట్టేస్తూ ఉన్నది తప్ప కిందికి వెళ్ళడానికి గంగకు అవ్వడం లేదు. తామపశ్యత్ పునస్తత్ర తపః పరమమాస్థిత సతేన తోషితశ్చాసీరత్యంతం రఘునందన. ఇప్పుడు మళ్ళీ భగీరథుడు తపస్సు చేస్తాడు. స్వామి, అంతా కిందికి వచ్చే లోపల మీ ఇద్దరి సమస్యలో నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, పంపించండి, అనుగ్రహించండి అని. అప్పుడు గంగకు కూడా అహంకారం నివృత్తమైంది. సరే అని సంతోషించి రుద్రదేవుల వారు దాన్ని గంగను భూమి మీదికి వెళ్ళమని ఆదేశిస్తారు. అప్పుడు అది 7 భాగాలుగా ప్రవహిస్తుంది గంగ. విససర్జతతో గంగాం హరో విద్యుసర ప్రతి.
బిందు సరోవరానికి పంపిస్తాడు. తస్యాం విసృజ్యమానాయాం సప్త స్రోతాంస్యగ్నిరే 7 భాగాలు అవుతున్నది. లాగిని పావని చైవ నదిని చ తథైవ చ తిస్ర ప్రాచీన దిశాం జగ్ముః 3 ప్రాచీన దిక్కుకు ప్రవహిస్తాయి. సుచక్షుశ్చైవ సీతా చ సింధుశ్చైవ మహానది. సుచక్షు సీత సింధు అన్నటువంటి 3 పశ్చిమానికి ప్రవహిస్తాయి. సప్తమి చన్మగాత్తాసాం భాగీరథరథం తదా. ఏడవది తాను భాగీరథుడి రథం వెంబడి ప్రవహిస్తుంది. అదే అలకనంద అన్నటువంటి పేరుతో ప్రవహిస్తుంది. భగీరథోపి రాజర్షి దివ్యం శంతనమాస్తికః ప్రాయాదగ్రే మహాతేజ గంగా తంచాప్యనువ్రజత్. ఆ భగీరథుడు రథంలో కూర్చొని తాను ఏ విధంగా వెళుతూ ఉన్నాడో ఆ విధంగా గంగా ప్రవహిస్తూ వచ్చింది వెంబడి. ఆ గంగా పడుతూ ఉన్నప్పుడు ఎలా కనిపించింది? శుభ్రమైనటువంటి గంగా దేవలోకం నుండి ప్రవహిస్తూ ఉన్నది. హిమవత్ పర్వతం మీద పడుతూ ఉన్నప్పుడు పాల వలె కనిపిస్తూ ఉన్నది. అందులో అనేక మత్స్య కక్షపాది అనేకమైనటువంటి జలచర ప్రాణులన్నీ కూడా కిందికి వస్తూ ఉన్నాయి. అందరికీ భూలోకంలో ఉన్నటువంటి వారికి పరమాశ్చర్యం. దేవలోకంలో ఉన్నటువంటి దేవగంగా అది భూమి మీదకి ప్రవహించడం అంటే మాటలా? చూడండి ఎన్ని వేల సంవత్సరాల కృషి ఉన్నది దానికి. స్వయం అంశుమాన్ తపస్సు చేశాడు, దిలీప తపస్సు చేశాడు, భగీరథ తపస్సు చేశాడు. తర్వాత అది భూమి మీదకి వచ్చింది. విమానంలో ఉండి దేవతలందరూ కూడా అద్భుతాన్ని చూస్తూ ఉన్నారు. తదద్భుతమిమం లోకే గంగావతరముత్తమం దిదృక్షవో దేవగణ సమీయురమితోచస. దేవతలందరూ కూడా విమానంలో వచ్చి చూస్తూ ఉన్నారు గంగా ప్రవాహాన్ని. ఈ విధంగా అది కింద పడుతూ ఉన్నది. క్వచిత్ ధృతతరమ్యాతి కుటిలం క్వచిదాయతం. ఒక్కొక్క చోట వేగంగా వెళుతుంది, ఒక్కొక్క చోట పర్వతాల్లో ప్రవహించేటప్పుడు చిన్నగా అవుతుంది, ఒక్కొక్క చోట నిదానగతి ఉంటుంది. ఈ విధంగా అది ప్రవహిస్తూ ఉన్నది. వినతం క్వచిదూతం క్వచిద్యాతి శనైః ముహురూర్ధ్వపతం గత్వా ప్రపాత వసుధాం పునః. పర్వతం మీద పడి అక్కడి నుండి మరొక చోట ఈ విధంగా పడుతూ గంగ భూమి మీదకి వచ్చేదే హరిద్వారానికి వస్తుంది. అంతవరకు కూడా పర్వత సానువుల్లోనే తిరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే అది హరిద్వారానికి వస్తుందో అప్పుడు భూస్పర్శ గంగాదేవికి కలుగుతుంది. అంతవరకు పర్వత సానువుల్లోనే అది తిరుగుతూ వస్తుంది. భవాంగపతితం తత్ర ఋషి గణగంధర్వ వసుధాతలవాసినః భవాంగపతితం తోయం పవిత్రమితి పస్పృశుః. ఎంతో మంది శాపగ్రస్తులై దేవతాలోకంలో ఉన్నటువంటి వారు భూమి మీదకి వచ్చి తపస్సు చేస్తూ ఉన్నారు. అటువంటి వారందరూ కూడా గంగా నదిలో స్నానం చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా పవిత్రీభూతులై మళ్ళీ స్వర్గానికి వెళుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది ఋషులు వేల సంఖ్యలో అందరూ కూడా గంగావతరణం జరుగుతున్నది అని చెప్పేసి వచ్చి ఆ గంగలో స్నానం చేసి తమ పితృదేవతలకు తర్పణాలను ఇచ్చి వారు పవిత్రులయ్యారు, పితృదేవతలను ఉద్ధరించారు. ఈ విధంగా ధూత పాప పునస్తేన తోయేనాథ శుభాన్వితాః పునరాకాశమావిశ్య స్వర్లోకాన్ ప్రతిపేగిరే. భగీరథో హి రాజర్షి దివ్యం చందనమాస్తిక ప్రాయాదగ్రే మహారాజా తం గంగా పృష్ఠతోన్మగా. ఈ విధంగా భగీరథుడు ఏ విధంగా వెళుతూ ఉంటే ఆ విధంగా వెళుతూ ఉన్నారు. తర్వాత తాను వెళుతూ అక్కడ జన్ను మహర్షి తాను యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి వారి ఆశ్రమం గుండా ప్రవహిస్తూ గంగా ఆ యజ్ఞవాటాన్ని అంతా కూడా తన ప్రవాహంలో కొట్టుకుపోయేట్టుగా చేస్తుంది. ప్రవాహంలో అంతా కొట్టుకుపోతుంది. అది చూసి జన్ను మహర్షి కోపం వచ్చి సమగ్రమైనటువంటి ఆ ప్రవాహాన్ని తాను ఆపోషణగా తీసేసుకుంటుంది. గంగా మాయమైపోయింది. దేవతలందరూ చూస్తూ ఉన్నారు. అపిబత్తు జలం సర్వం గంగాయాః పరమద్భుతం తతో దేవాస గంధర్వా ఋషయశ్చ సువిస్మితా పూజయంతి మహాత్మానం జన్మం పురుషోత్తమం. వారందరికీ ఆశ్చర్యం కలిగి చూస్తూ ఉన్నారు. గంగా మాయమైపోయింది. అంతా కూడా వాళ్ళు తాగేశారు. చూడండి వారి యొక్క అద్భుతమైనటువంటి తపస్సు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి అంత ప్రవాహాన్ని వారు ఒక చేతిలో ఆపోషణం వల్ల తీసేసుకుంటారు గంగా జన్ను మహర్షి. అప్పుడు దేవతలందరూ వచ్చి స్వామి
ఎన్నో వేల సంవత్సరాల కృషి ఉన్నది. ఒక్కసారి మీరు ఆపోషణ చేస్తే ఎలా? అందువల్ల మీరు వదిలిపెట్టండి. మీ కుమార్తెగా భావించి కుమార్తెలు తప్పు చేస్తే దాన్ని ఎక్కువ తప్పుగా పరిగణించండి. అదే వేరే వారు చేస్తే ఎక్కువ తప్పు అవుతుంది. మీ కుమార్తెగా పరిగణించి వదిలిపెట్టేసేయండి అని ప్రార్థన చేసిన వెంటనే సరే అని తదస్తుష్టో మహాతేజ శ్రోతృభ్యామసృజత్ ప్రభు, తన చెవుల చేత వదిలిపెట్టేస్తాడు జన్మ మహర్షి. అప్పటి నుండి ఆ గంగా తాను జాహ్నవి అన్నటువంటి పేరుతో తస్మాత్ జన్మసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవి చ, జాహ్నవి అన్నటువంటి పేరు దానికి వస్తుంది. తర్వాత భగీరథుడి రథాన్ని అనుసరించి సాగరానికి వెళుతుంది. సాసరి ప్రవరాతుద రసాతలం ఉపాగచ్చత్ సిద్ధ్యర్థం తస్య కర్మణః భగీరథోపి రాజర్షి గంగామాదాయ యత్నతః పితామహాన్ భస్మ తథా నపశ్యత్ గతచేతసః అతతస్ భస్మనాం రాశిం గంగా సలిలముత్తమం సగత్వా సాగరం రాజా గంగాయానుగతస్తదా ప్రవివేశ తలం భూమేత్యత్ర తే భస్మసాత్మతాః. తాను భూమి కిందికి వెళుతూ ఉన్నాడు రథం తీసుకొని. అదే విధంగా గంగా కూడా వెళుతూ ఉన్నది. భస్మాన్యథాప్యుతే రామ గంగాయా సలిలేన వై సర్వలోక ప్రభులు బ్రహ్మ రాజానమిదమబ్రవీత్. ఎప్పుడైతే ఆ భస్మం మీద గంగా ప్రవహించిందో అప్పుడు స్వయంగా బ్రహ్మదేవుల వారు వచ్చి చెబుతారు, సర్వలోక ప్రభులు బ్రహ్మ రాజానమిదమబ్రవీత్ తారికా నరశార్దూలా దివం యాతాష్టదేవవత్ షష్టిపుత్ర సహస్రాణి సాగరస్య మహాత్మనః. అందరినీ పవిత్రం చేసేసింది, వాళ్ళందరికీ కూడా స్వర్గం లభించింది. చూడండి, 60 వేల మందికి ఒకేసారి స్వర్గం అంటే మాటల. అందరూ కూడా స్వర్గానికి వెళ్ళారు. ఎంచ దుహితా జ్యేష్ఠ తవ గంగా భవిష్యతి. నీకు సంతానం లేదు, ఈ అమ్మాయి నీకు పెద్దమ్మాయి అని అనుకో. అందువల్ల దానికి భాగీరథి అన్నటువంటి పేరు వస్తుంది. ముల్లోకాలను పవిత్రం చేస్తుంది. పైన ఉన్నటువంటి స్వర్గాది లోకాలు, భూలోకం, కింద ఉన్నటువంటి అనేక లోకాలను పవిత్రం చేస్తుంది. అందువల్ల దానికి త్రిపథగా అన్నటువంటి పేరు కూడా వస్తుంది. గంగా త్రిపథగా నామ దివ్యా భాగీరథి చ. త్రిపథో భావయంతి. 3 త్రిపథ అంటే 3 పూర్వానికి పశ్చిమానికి, అదే విధంగా ఇక్కడ కూడా వస్తుంది, త్రిపథాలను తీసుకుంటుంది. అందువల్ల త్రిపథగా అన్నటువంటి పేరు వస్తుంది. ఆ బ్రహ్మదేవుల వారి ఉపకారాన్ని విశేషంగా స్మరణ చేసి తాను కృతాంజలి సమర్పణ చేస్తాడు. పూర్వకేణాది యశసా తదా. నీకు విశిష్టమైనటువంటి యశస్సు కలుగుతుంది అని చెప్పేసి ఇక వారికి సలిల క్రియలను చెయ్యమని చెబుతారు. ఆ విధంగా తథైవ ధర్మిణాం ప్రవరేణాత నైష ప్రాప్తో మనోరథః. సగరరాజుకు అవ్వలేదు, అంశుమంతుడికి అవ్వలేదు, దిలీపుడికి అవ్వలేదు. ఎంత తపోవంతుడు దిలీపుడు, అతడికి అవ్వలేదు. చివరికి నీ ద్వారా ఇది పూర్తి అయింది. ప్రాప్తోసి పరమం లోకే యశ పరమ సమ్మతం తచ్చ గంగావతరణం గంగావత్మయా కృతమరిందమ అనేన చ భవాన్ ప్రాప్తో ధర్మస్యాయతనం మహత్. నీకు వచ్చేటువంటి పుణ్యానికి మితినే లేదు భగీరథ అని బ్రహ్మదేవుల వారు చెబుతారు. ప్లావయస్త్వమాత్మానం నరోత్తమసదోచితే శుచి పుణ్యఫలో భవ పితామహానాం సర్వేషాం పురుష్వ సలిలక్రియా స్వస్తి దేస్తు గమిష్యామి స్వర్లోకం గమ్యతాం కృపా. నీకు అంతా మంగళం జరగని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు స్వయంగా బ్రహ్మదేవుల వారు. భగీరథుడు తాను కృతకృత్యుడై వారందరికీ చేయవలసినటువంటి అన్ని క్రియలను చేస్తాడు. కృతోదక శుచిరాజా స్వపురం ప్రవివేశ సమృద్ధార్థో నరశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాసః. ఈ విధంగా తన రాజ్యానికి వెళ్లి కృతకృత్యుడై తాను రాజ్యాన్ని పరిపాలన చేసి ప్రమోదచ లోకస్థం నృపమాసాధ్యలాగా ఇటువంటి రాజును పొందినందుకు వాళ్ళందరూ కూడా, జనులందరూ కూడా సంతోషిస్తారు. నష్టశోక సమృద్ధ. అందరికీ కూడా వారి అన్ని కార్యాలను చేసిన ఒక ఆలోచన మాత్రం వాళ్ళ పూర్వజులకు ఉండేది, ఆ 60,000 మందిని ఎలా ఉద్ధరించాలి. ఆ శోకం ఇతడికి లేదు, నేను ఉద్ధరించాను వాళ్ళందరినీ కూడా అని. ఈ విధంగా చెప్పి ఏషతే రామ గంగాయాః విస్తరో అభీతోమయా అని
విస్తారమైనటువంటి గంగావతరణాన్ని చెప్తారు విశ్వామిత్రుల వారు. స్వస్తి ప్రాప్నోహి వర్తంతే, సంధ్యాకాలోతి వర్తతే, సంధ్యాకాలమైంది, సాయాన్నికాన్ని చెయ్యాలి, పద వెళదాము అని చెప్పేసి చెబుతారు. ఇదం ఆఖ్యానం ఆయుష్యం గంగావతరణం శుభం. ఇది ఉత్తమమైనటువంటి గంగావతరణ కథ. యశ్ శృణోతి చ కాకుస్థ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఎవరైతే దీన్ని శ్రద్ధగా భక్తితో వింటారో వారికి ఉత్తమమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది, సర్వ పాపములు దూరమవుతాయి, ఆయుర్కీర్తి అంతా కూడా వృద్ధి చెందుతుంది చెప్పి విస్మయం పరమం దత్వా విశ్వామిత్రమథ బ్రవీ. తర్వాత వారు అక్కడి నుండి పెడుతూ ఉన్నారు. అత్యద్భుతమిదం బ్రహ్మం కథితం పరమం త్వయా. చాలా ఉత్తమమైనటువంటి గంగావతరణాన్ని నాకు చెప్పి వినిపించారు, చాలా సంతోషం కలిగింది. క్షణభూతే నవరాత్రి సంవృత్తేయం పరంతప. మీరు చెప్తూ ఉన్నప్పుడు ఎప్పుడు పగలు గడిచిపోయింది, రాత్రి వచ్చిందే మాకు తెలియలేదు, అంత అద్భుతంగా చెప్పారు అని ఆ రాత్రి అక్కడే ఉండి ఉదయం లేచి ఆన్నికాన్ని చేసుకొని గత భగవతి రాత్రి శ్రోతవ్యం పరమం శ్రుతం. సరే, ఈ పుణ్యనల్ని దాటుకొని వెళదాము అని చెప్పేసి నౌక అంతా సిద్ధంగా ఉంది, మీరు వస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఋషులు నౌకను సిద్ధం చేశారు. సంతానం కారయామాత సర్షి సంగస్య కౌశిక. ఋషులందరూ ఆ నావలో కూర్చుని గంగను దాటారు. ఆ మరొక తీరానికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ మళ్ళీ స్నానాదనం చేసి అక్కడి నుండి వారు తతో మునివరస్తూర్ణం జగామ సహరాఘవ విశాలాం నగరీం రమ్యాం దివ్యాం సర్వోపమాం తదా. ఒక ఊరికి వెళతారు, అది విశాల అన్నటువంటి నగరి. అప్పుడు విశ్వామిత్రుల వారిని శ్రీరామచంద్రుడు ప్రశ్నిస్తాడు, స్వామి ఇది ఏమిటి, నగర విశేషాలు ఏమిటి నాకు చెప్పాలి అని అడుగుతాడు. అది కూడా ప్రాంజలిరూపం, వినయంగా అడుగుతాడు. అడిగితే అది విశాల అన్నటువంటి నగరి, ఏ రాజవంశం ఇక్కడ ఉన్నది చెప్పండి అన్న వెంటనే ఆఖ్యాతం తత్ సమారేభే విశాలాయ పురాతనం. విశాల నగరి యొక్క వృత్తాంతాన్ని చెప్పడానికి ప్రారంభం చేస్తారు. శ్రూయతాం రామశబ్దస్య కథాం కథయత శ్రుతాం. పూర్వం కృతయుగంలో అదితి కుమారులైనటువంటి వారందరూ కూడా ఆదితేయులు అర్థాత్ దేవతలు వారందరూ కూడా అమరాజ్య విజరాశ్చయ కథం శ్యామో నిరామయ తేషాం చింతయతాం తత్ర బుద్ధిరాసి విపశ్చిత. దేవతలు అందరూ కూడా కలిసి మేము అమరులమవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసి, అది ఏ విధంగా అంటే అమృతపానాన్ని చేస్తే అవుతుంది అని ఆలోచన చేసి అమృత మథనాన్ని చేయడం ప్రారంభం చేస్తారు. దానికి దానవులను కూడా పిలుస్తారు. సరే అని వాళ్ళు వస్తారు. కవ్వం కావాలి, దానికి పర్వతాన్ని మందర పర్వతాన్ని తీసుకొని వస్తారు. సరే అంతా సిద్ధం, చిలకడానికి ఒక తాడు కావాలి. అదేమిటి అంటే వాసుకినే తాడుగా చేసుకుంటారు. సర్పం, అది సర్పరాజం. అథ వర్ష సహస్రేణ యోక్త్ర సర్పశిరాంసి చ. సుమారు సంవత్సరాలు గడిచాయి, ఆ సర్పం ముఖం నుండి విషం వచ్చేస్తూ ఉన్నది, అమృతమేం రాలేదు. ఆ అతి విషాన్ని వమనం చేస్తూ ఉన్నప్పుడు తట్టుకోలేకపోయారు. తర్వాత ఆ పర్వతం నుండి ఆలాహనం వస్తూ ఉన్నది. మొత్తం సమగ్రమైనటువంటి లోకమే దహించబడుతుందా అన్నట్టుగా అది అనిపిస్తూ ఉన్నది. అప్పుడు దేవతలందరూ వెళ్ళి రుద్రదేవుల వారిని ప్రార్థన చేస్తే రుద్రదేవుల వారు సరే అని దాన్ని స్వీకారం చేస్తారు. ఆ సందర్భంలో భగవంతుడు కూడా ఒక రూపంతో అక్కడే ఉంటాడు, తాను కూడా చెబుతాడు. సరే అని అది రుద్రదేవుల వారు దాన్ని పానం చేస్తారు అన్నటువంటి కథ ఇక్కడ వస్తుంది. ఇదే మహాభారతంలో, అదే విధంగా ఋగ్వేద సంహితలో, అనేక పురాణాల్లో కూడా ఈ కథ లభిస్తుంది. నిజంగా కథ ఏమున్నది అన్నటువంటి దాన్ని మధ్వాచార్యుల వారు నిర్ణయం చేసి చెబుతారు. దాన్ని మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఆచార్యుల వారు చెప్పారు. అది వేదంలో చెప్పబడినటువంటి నిర్ణయాన్ని ఆచార్యుల వారు ఇక్కడంతా కూడా సావకాశంగా ఉన్నది, నిరవకాశమైనటువంటి ప్రమాణానుసారంగా ఆచార్యుల వారు చెబుతారు.
ఆ విషాన్ని మొట్టమొదట కేశీ విషస్య పాత్రేణ యద్రుద్రేణ వివత్సః అన్నటువంటిది ఋగ్వేద మంత్రంలో చెబుతుంది. కేశి మహాకేశపాశములు ఉన్నటువంటి వాయుదేవుల వారు ముఖ్య ప్రాణమూర్తి మొట్టమొదట ఆ సమగ్రమైనటువంటి విషయాన్ని స్వీకరిస్తారు. అప్పుడు రుద్రదేవుల వారు వచ్చి అడిగితే దాన్ని మంథన చేసి కాస్త విషాన్ని ఇస్తారు. అది తీసుకున్నందువల్ల వారికి శరీరం అంతా కూడా నీలమైపోతుంది. తర్వాత భగవద్ అనుగ్రహంతో వారు ఆ నీలాన్ని కంఠంలో మాత్రమే దాచుకుంటారు. అందువల్ల నీలకంఠ అది తాగిన రోజే అదే శివరాత్రిగా పరిగణిస్తారు. అవాళ ఆ రుద్రదేవుల వారు వారి గణమంతా కూడాను రాత్రి అంతా జాగరణ చేస్తుంది. ఆ భూత ప్రేత ప్రమథ గణములన్నీ కూడా వారికి నిద్ర పట్టదు. ఆ అంత ఘోరమైనటువంటిది హాలాహల విషం. దాన్ని 3 సార్లు అంటే పూర్తిగా పాలన చేసినటువంటి వారు వాయుదేవుల వారు అన్నటువంటి అంశాన్ని మనకు అనేక ప్రమాణ పురస్కరంగా ఆచార్యుల వారు చెబుతారు. ఈ విధంగా ఉన్నది. దాన్ని స్వీకరించిన తర్వాత ఆ పర్వతం అది మునిగిపోతూ ఉన్నది. వీరి రభసానికి చిలుకుతూ ఉన్నప్పుడు మునిగిపోతూ ఉన్నది. ఆ సందర్భంలో భగవంతుడు ప్రార్థన చేస్తే కమఠ రూపంలో పూర్వ రూపంలో వస్తాడు. ఇది శ్రుత్వా ఋషికేశః కమఠం రూపమాస్థితః పర్వతం పృష్ఠతః కృత్వా శిష్యే తత్రోదదౌ హరిః. సరే, కింద కమఠం గట్టిగా అది నిలబడింది పూర్వ రూపంతో. పర్వతం పైకి లేస్తూ ఉన్నది ఆ రభసానికి. అప్పుడు భగవంతుడే పర్వతాగ్రంతు లోకాత్మ హస్తే నాక్రమ్య కేశవః దేవానాం మధ్యతస్థిత్వా మవంత పురుషోత్తమః. పైన మరొక రూపంతో తాను ఆ పర్వతాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు కింద గట్టిగా ఉన్నది, పైన వీళ్లకు మదన చేయడం అవ్వడం లేదు. దేవతాపక్షంలో మరొక రూపంతో భగవంతుడు ఉపేంద్ర అన్నటువంటి సాక్షాత్తు వామన రూపంతో ఉండి తానే మదన చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవానాం మధ్యతస్థిత్వా మమంత పురుషోత్తమ అథ వర్ష సహస్రేణ ఆయుర్వేదమయ పుమాన్. ఈ విధంగా 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాక్షాత్తు ధన్వంతరు రూపంతో తానే ఉదయిస్తాడు. ఉదతిష్టత్ సుధర్మాత్మ సదండ సకమండదు పూర్వం ధన్వంతరిర్నామ. దానికంటే ముందు అప్సరస స్త్రీలు వస్తారు. అప్సు నిర్మథనాదేవ. అప్ అంటే నీరు, ఆపహ అంటే నీరు. ఆ అప్సు ఆ నీళ్లను నుండి రసభూతంగా రసాత్తస్మాత్ పరస్త్రియ వచ్చారు కాబట్టి అప్సరసలు అని వాళ్ళని అంటారు. కొంతమంది దేవతాలోకంలో వాళ్ళు ఉన్నారు. అసంఖ్యేయాస్తు కాకుస్తా యాస్తాసాం పరిచారికాః. వారిని దానవులు స్వీకరించలేదు, దేవతలే స్వీకరిస్తారు. అప్రతిగ్రహణాదేవ తావై సాధారణ స్మృతాః. తరువాత వారుణి వస్తుంది. ఆ వారుణి అన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి రసం అది. దాన్ని తీసుకుంటే మదం వచ్చేస్తుంది. దాన్ని దేవతలు ఆ సురాకు ఆ సుర అంటే ఈ సురాపానము అని మనం ఏదైతే చెబుతామో అది కాదు. ధర్మశాస్త్రంలో సురా గురించి వస్తుంది. అందులో 13 ప్రభేదాలు ఉన్నాయి. అందులో 6 గ్రాహ్యమైనటువంటివి, 7 త్యాజ్యమైనటువంటివి ధర్మశాస్త్రాన్ని నిర్ణయం చేసి చెబుతారు. అటువంటి మదిర అన్నటువంటి రసం అది. దాన్ని ఆ సురను దేవతలు స్వీకరిస్తారు కాబట్టి వాళ్ళు సురులయ్యారు, సుర అని పిలుస్తారు. అసురులు స్వీకరించలేదు కాబట్టి అసుర అని వాళ్ళు పిలుస్తారు. ఈ విధంగా ఉన్నది. తరువాత ఉత్తమమైనటువంటి ఉచ్చైశ్రవస్సు గుర్రం వస్తుంది. దాన్ని బలిచక్రవర్తి స్వీకరిస్తాడు. ఐరావతం వస్తుంది, దేవేంద్రుడు స్వీకరిస్తాడు. తర్వాత ఉత్తమమైనటువంటి కౌస్తుభమణి వస్తుంది. దాన్ని బ్రహ్మదేవుల వారు స్వీకరించి భగవంతుడికి సమర్పణ చేస్తారు. లక్ష్మీదేవి కూడా ప్రాదుర్భవిస్తుంది. కల్పవృక్షం, చింతామణి అన్ని కూడా అప్పుడే వస్తాయి. చిట్ట చివరిలో సాక్షాత్తు భగవంతుడు అమృత కలశాన్ని తీసుకొని వస్తాడు. మొట్టమొదటి వాళ్ళలో దేవదానములలో మాట జరిగింది, ఇద్దరు కలిసి పంచుకోవాలి. ఎప్పుడైతే అమృత భాండం వస్తుందో దాన్ని దానవులు అపహరణ చేసేసుకుని వెళ్ళిపోతారు. భగవంతుడు కూడా కేవలం దాన్ని చూస్తూ ఉండిపోతారు ధన్వంతరి రూపంలో. ఎందుకు అంటే వాళ్ళ స్వభావం లోకానికి తెలియాలి కదా.
వీళ్ళు ఎటువంటి వారు అని. నిజంగా ఇద్దరు కలిసి పంచుకోవాలి అన్నప్పుడు వచ్చింది అని మాటలు మాట్లాడుకొని ఎవరికి ఎంత కావాలో మీ వంతు ఇంత మా వంతు ఇంత అని తీసుకోవాలి. అలా చేయకుండా అపహరణ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. సరే భగవంతుడు కూడా దాన్ని ఉపేక్షిస్తాడు, తీసుకుని వెళ్ళండి. సరే వాళ్ళలో వాడు స్వీకరించినా కూడా వాళ్ళైనా తాగారా అంటే వాళ్ళలో వాళ్ళకు మళ్ళీ గొడవలే. నేను మాత్రమే తాగుతాను, నువ్వు వద్దు, నేను మాత్రమే తాగుతాను. ఈ విధంగా కొట్లాడుకుంటున్నప్పుడు దేవతలందరూ కూడా అని నోరు తెరుచుకొని నిలబడ్డారు. ఇంత కష్టపడి అమృతం వస్తే వాళ్ళు తీసుకెళ్లి తన్నికి వెళ్ళిపోతే మాకేం వస్తుంది. అప్పుడు అద్భుతమైనటువంటి ఒక స్త్రీ రూపాన్ని భగవంతుడు తీసుకుంటాడు. అందరినీ మోహపరుస్తుంది. అందువల్ల మోహిని అన్నటువంటి రూపం. అమృతం సోహరం పూర్ణం మాయామాస్తాయ మోహిని ఏకత ఏకతాభిముఖం విష్ణు అక్షరం పురుషోత్తమం. భగవంతుడు ఆ రూపాన్ని తీసుకున్న తర్వాత అందరూ కూడా రూపానికి మోహితులవుతారు. అప్పుడు భగవంతుడు నీవే పంచాలి, నా మీద విశ్వాసాన్ని ఉంచవద్దు, నన్ను నమ్మవద్దు అని భగవంతుడు అంటాడు. ఉత్తమమైనటువంటి రూపరావణ్య స్త్రీని నమ్మవద్దు అని భగవంతుడు అంటాడు. లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది. సరే అందరూ ఇక్కడ పెట్టండి, వెళ్ళి స్నానం చేసుకుని వచ్చి 2 వరుసల్లో కూర్చోండి అని చెబుతాడు. కూర్చున్న తర్వాత భగవంతుడు దేవతలకు పనిచేసి రాక్షసులను వదిలిపెట్టేస్తాడు. ఆ సందర్భంలో దేవతలు మహాశక్తివంతులై వారిని దానవుని యుద్ధంలో జయించి తాము తమ రాజ్యాన్ని స్వీకరిస్తారు. ఆ సందర్భంలో దితికి చాలా మనసుకు బాధ కలుగుతుంది. హతేషు తేషు పుత్రేషు దితి పరమ దుఃఖిత, చాలా దుఃఖం కలుగుతుంది. కశ్యప ప్రజాపతి మరీచ ఋషి యొక్క కుమారుడు, మారీచ అని పిలుస్తారు అతన్ని కూడా. అతడి దగ్గరికి వెళ్ళి నా కుమారులకు అన్యాయం జరిగింది అని చెప్పి మొరపెట్టుకుంటుంది. శక్ర ఇంద్రుడిని సంహరించేటువంటి కుమారుడు నాకు కావాలి అని అడిగితే పుంసవనం అనేటువంటి ఒక దివ్యమైనటువంటి వ్రతాన్ని ఉపదేశిస్తారు. భాగవతంలో వస్తుంది, అది స్కందంలో. తాను చేస్తుంది సుమారు 1000 సంవత్సరాలు దాన్ని పూర్తి చేయాలి అని. అక్కడ కాల వ్యత్యాసాన్ని చేస్తారు. 1 సంవత్సరం పూర్తి అవ్వాలి అని. సరే అని చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో రోజులు తాను చేస్తుంది. సరే అని ఆమెకు అగ్నిం కుశాన్ కాష్టమాప ఫలం మూలం తథైవచ, ఆమెకు సేవ చేయడానికి సాక్షాత్తుగా సహస్రాక్షుడు దేవేంద్రుడే వస్తాడు. చూడండి ఎంత విచిత్రం. వచ్చి వినతల్లి కదా అమ్మా, నేను నీకు సహాయం చేస్తాను అని ఆమె స్నానానికి వెళ్తే కావలసినటువంటి కుష, దర్భ మరియు సమిత్తు, కందమూల ఫలాలు, పుష్పాలు అన్ని తీసుకొచ్చి అన్ని కూడా సిద్ధం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా సుమారు సంవత్సరాలు గడుస్తాయి. దేవేంద్రుడు అక్కడే ఉండిపోతాడు సేవ చేసుకుంటూ. ఎందుకు? ఆమె వ్రతం పూర్తయితే తనను సంహారం చేసేటువంటి కుమారులు కలుగుతాడు. అందువల్ల ఆ వ్రత ఛిద్రం కొరకు తాను అన్వేషణ చేస్తూ ఉన్నాడు. ఒకసారి తాను ఏ దిక్కుకు తల చేయాలో దానికి విరుద్ధమైనటువంటి దిక్కులో తల చేసి పడుకుంటుంది. కాళ్ళను మరొక దిక్కులో పెడుతుంది. కేశపాశాలన్నీ అలాగే ఉండిపోతాయి. అదే సమయమంతని లోపల ప్రవేశించి తాను ఆ గర్భాన్ని 7 భాగాలు చేస్తాడు. తస్యా శరీర వివరం ప్రవివేశ పురందర గర్భం చ సప్తధారామ చిచ్ఛేద పరమాత్మవాన్ విద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణ రురోధ సుస్వరం రామ తతో దితిరబుధ్యత. ఆ గర్భాన్ని చించేటప్పుడు అవి ఏడుస్తూ ఉంటాయి. దితికి మెరుపు వస్తుంది, నిద్ర నుండి మేల్కొంటుంది. అయ్యో ఏడవద్దండి ఎంత పని చేశావు, మారుదా అని చెప్తుంది. సరే అని ఈ విధంగా నన్ను సంహరించేటువంటి కుమారుడిని నాని అనుకున్నావు, అందువల్ల నేను దాన్ని శుభ్రం చేశాను, క్షమించమని వేడుకుంటాడు. తదంతరమహం తద్వా శక్రహంతారమామే అవిఘ్నం సప్తదాదేవి తన్మే త్వం క్షంతుమర్హసి. సరే దాన్ని మళ్ళీ 7 భాగాలు చేస్తాడు. అది భాగవతంలో వస్తుంది. ఇక్కడ 7 భాగాల గురించి చెబుతారు. వాళ్ళందరూ కూడా నీ వెంబడి వస్తారు అని చెప్పేసి మరుతాం సప్తానాం స్థానపాలా భవంతు తే, వారు స్థానపాలకులుగా ఉండని అని చెప్తే దానికి అంగీకరిస్తాడు.
వారు మారుద ఏడవద్దండి వాళ్లే మరుత్త అని మరుత్తులయ్యారు. ఈ విధంగా మరుత్తుల ఉన్నది. తత్కృతేనైవ నామ్నా వై మారుతా ఇది విశ్రుతాః సర్వమేతత్యతోక్తంతే భవిష్యతి న సంశయః అని చెప్పి సరే అని వాళ్ళందరూ కూడా దేవలోకానికి వెళ్ళిపోయారు. ఏష దేశస్య కాకుస్థ మహేంద్రాధ్యుషిక పురా దితిం యత్ర తపస్సిద్ధ ఏవం పరిచచార సహా. ఎక్కడైతే ఆ దితి తపస్సు చేసిందో, ఎక్కడైతే ఆ మరుత్తులను సృష్టించాడో దేవేంద్రుడు గర్భాన్ని చీల్చి, అదే పవిత్రమైనటువంటి భూమి ఇది. సిద్ధామేమం పంచచార సహా దితి తపస్సు ఇక్కడే చేసినటువంటిది. ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర పుత్ర పరమధార్మిక. ఇక్ష్వాకు కుమారుడు అలంపుష అన్నటువంటి కుమారుడు. అతడి తేన చాసి దేహస్థానే విశాలేతి పురీకృత. అతడు విశాల అన్నటువంటి పురాన్ని నిర్మించాడు. ఎందువల్ల అంటే అతడికి విశాల అన్నటువంటి కుమారుడు కలుగుతాడు. అలంపుషాయ ఉత్పన్నో విశాల ఇది విశ్రుత. అలంబాయుకు ఒక కుమారుడు కలుగుతాడు. అలంబుష కుమారుడు విశాల అని, అతడే ఈ పురాన్ని నిర్మించాడు. అందువల్ల దీనికి విశాల అని పేరు. విశాల కుమారుడు హేమచంద్ర, అతడికి సుచంద్ర. ఆ సుచంద్రుడికి ధూమ్రాశ్వ, ధూమ్రాశ్వుడికి సృంజయుడికి సహదేవ, సహదేవుడికి కృషాశ్వ కుమారుడు సోమదత్త కుమారుడు కాకుస్థ. ఆ కాకుస్థ తస్య పుత్రో మహాతేజ సంప్రత్యేష పురీమ. అతడి కుమారుడైనటువంటి సుమతినే ఇప్పుడు ఈ రాజ్యాన్ని, ఈ నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. సర్వే వైశాలికా నృప. వీళ్ళందరూ కూడా వైశాలికులు, విశాల వంశంలో వచ్చినటువంటి వారు అని చెప్పేసి ఇక్కడే ఈ రాత్రి గడుపుదాము, రేపు మళ్ళీ వెళదాము అని చెప్పేసి చెప్తూ ఆ విషయం రాజుకు తెలుస్తుంది. వెళ్ళి సాక్షాత్తు విశ్వామిత్రుల వారు వచ్చారని చెప్పేసి సుమతి తాను విశిష్టమైనటువంటి గౌరవ మర్యాదలన్నింటినీ కూడా తాను చేస్తాడు. అంత కుశలంగా ఉందా అని రాజును ప్రశ్నించి పరస్పర ప్రశ్నోత్తరాలు అవుతాయి. ఆ సుమతి ప్రశ్నిస్తాడు, మహానుభావులు చాలా దూరం వచ్చారు విశ్వామిత్రుల వారు అని చెప్పేసి చెబుతాడు. రాజు కుశల వార్తను వింటారు ఈ విశ్వామిత్రుల వారు. తరువాత ఆ ఇద్దరిని చూసి, ఎవరు వీరు? సాక్షాత్తు దేవలోకం నుండి వచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్నారు, చూస్తే మహాక్షాత్ర తేజస్సు ఉట్టిపడుతోంది, ఎవరు వీరు అని అడిగిన వెంటనే రామలక్ష్మణ పరిచయం చేసి, సిద్ధాశ్రమంలో మా యజ్ఞ విఘ్నాన్ని దూరం చేసినటువంటి మహానుభావులు అని చెప్పిన వెంటనే వారికి కూడా ఉత్తమమైనటువంటి సత్కారం. వాళ్ళదే మరొక వంశం, అదే ఇక్ష్వాకు వంశం. ఇక్కడ మరొక వంశం ఉన్నది. ఈ విధంగా మిథిలా పట్టణానికి మేము వెళ్ళాలి అని చెబుతారు. మిథిలోపమనే తత్ర ఆశ్రమం. వెళుతూ అక్కడ మరుసటి రోజు మిథిల ఇంకా దూరంగా ఉన్నది, అక్కడ దగ్గరలో ఒక ఆశ్రమాన్ని చూస్తారు. అక్కడ పురాణం నిర్జనం రమ్యం అప్రచ్చముని పుంగవం. చూడడానికి చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా కనిపిస్తున్నది, కానీ ఎవరూ లేరు ఆశ్రమం. ఏమిటిది ఆశ్రమం? ఎవరుండేవారు ఇక్కడ? దాని గురించి చెప్పండి అన్న వెంటనే విశ్వామిత్రుల వారు, హంతతే కథయిష్యామి శృణు తత్వేన రాఘవ. నేను నీకు చెబుతాను విను. ఇది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం. ఆశ్రమో దివ్య సంకాశ సురైరిపుజిత. గౌతముల ఆశ్రమం. ఇక్కడ సుమారు సంవత్సరాలు వారు తపస్సు చేశారు. తపస్సు చేసి వర్షపూగాన్యనేకాని రాజపుత్ర మహాయశ తస్యాంతరం విదిత్వా చ సహస్రాక్షశచీపతి. వారి తపస్సు అత్యధికమైంది. తపస్సు ఎవరిది అత్యధికమవుతుందో ఆ అత్యధికమైనటువంటి తపస్సును దేవతలు వారి యోగ్యతానుసారంగా దాన్ని తక్కువ చేసేస్తారు. తపస్సు ఏది ఎక్కువ కాకూడదు. ఆహారం ఎక్కువ అయితే సమస్య,
నిద్ర ఎక్కువైతే సమస్య, అదేవిధంగా తపస్సు ఎక్కువైనా కూడా సమస్యనే. అందువల్ల ఆ గౌతముల యొక్క ఆ తపస్సును నాశనం చేయాలి అని చెప్పేసి దేవేంద్రుడు మునివేషాన్ని ధరించుకొని ఆ మునులు స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ తాను వస్తాడు. వచ్చి అహల్య దగ్గర అహల్య సంఘాన్ని చేస్తాడు. చేసి వెళ్ళి వస్తాను అని చెప్పేసి చెబుతాడు. ఆ వెళ్ళేటప్పుడు గౌతముల వారు వస్తారు. మునివేషంలో ఉన్నటువంటి దేవేంద్రుడిని చూసి శాపమిస్తారు. అదే దేవేంద్రుడికి కూడా కావలసింది. ఆ శాపాన్ని తాను స్వీకరిస్తాడు దేవేంద్రుడు. తపస్సు నాశనమైపోతుంది. సరే అని దేవేంద్రుడికి శాపం ఇచ్చి తాను అహల్యకు కూడా శాపం ఇస్తాడు. అహల్యదేం తప్పున్నది? అహల్యకు తెలుస్తుంది వచ్చినటువంటి వాడు సాక్షాత్తు దేవేంద్రుడు. కానీ తాను తన పూర్వ ప్రారంభానుసారంగా తప్పు చేస్తుంది. అందువల్ల గౌతముల వారు శాపం ఇచ్చి విశాపాన్ని, ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు ఈ మార్గంలో వస్తాడో అప్పుడు నిన్ను ఉద్ధరిస్తాడు అని చెప్పి తపస్సుపై వెళ్ళిపోతాడు. ఆ విధంగా అహల్య ఇక్కడ శిలగా మారినటువంటిది. అంటే ఎవరి కంటికి కనిపించదు అన్నటువంటిది వాల్మీకి రామాయణ వర్షం ఏదైతే ఉందో ఇక్కడ తాను మాయా రూపంలో ఎవరి కంటికి కూడా కనిపించదు, దేవతలకు కూడా కంటికి కనిపించకుండా ఉంటుంది. ఈ విధంగా 100,000 సంవత్సరాలు గడిచిపోతాయి. వాజభక్ష నిరాహార, వాయుభక్షంగా ఆహారం లేకుండా తాను భస్మశాయిగా ఒంటికంతా కూడా భస్మాన్ని పూసుకొని తాను అదృశ్యంగా ఉండి ఈ ఆశ్రమంలో ఉంటుంది. ఆమెను నీవు ఉద్ధరించాలి అని చెప్పేసి సరే దేవేంద్రుడికి శాపమిస్తారు. అది మరి దేవేంద్రుడికి శాపం తగిలిందా అంటే ఆచార్యుల వారు చెబుతారు, నా లోమాపి గీయతే. ఆ గౌతముల శాపం వల్ల వారికి ఏమీ కలగదు. దేవేంద్రుడు మహాయోగ్యత గల పురుషుడు, అతడికి ఏ విధమైనటువంటి సమస్యనే లేదు అన్నటువంటి దాన్ని ఆచార్యుల వారు ప్రమాణ పురస్సరంగా చెబుతారు. గీతా భాష్యంలో ఈ మాటలన్నీ కూడా చెబుతారు. అందువల్ల దేవేంద్రుడు దేవకార్యాన్ని చేయడానికి చేసితే తప్ప తాను ఈ విధమైనటువంటి అపచారాన్ని చేయడానికి దేవేంద్రుడికి అవసరమే లేదు అన్నటువంటి దాన్ని చెబుతారు. కానీ వాల్మీకి రామాయణ ప్రకారంగా అతడి శాపాన్ని తాను స్వీకరించి వెళతాడు. అప్పుడు మళ్ళీ దేవతలు, పితృదేవతల అనుగ్రహంతో వారికి ఆ దేవేంద్రుడికి ఉపశాపాన్ని కూడా కలిగిస్తారు. అటువంటి ఆశ్రమం ఇది. ఇక్కడ అహల్య ఉన్నది, ఆమెను నీవు ఉద్ధరించాలి. సరే వాల్మీకి రామాయణం ప్రకారంగా అది త్రయాణాంపి లోకానాం యావత్ రామస్య దర్శనం. తాను అక్కడికి వెళతాడు. దదర్శ మహాభాగాం తపసా జ్యోతిత ప్రభాన్ లోకైరపి సమాగమ్య దుర్నిరీక్షాం సురాసురైః ప్రయత్నాన్యన్వితాం ధాత్రా దివ్యాం మాయామయీమివ. ఆశ్రమం లోపల ప్రవేశించి దదర్శ మహాభాగాం, ఆమెను చూస్తాడు శ్రీరామచంద్రుడు. చూసిన వెంటనే ఆమె శాప విముక్తి కలుగుతుంది అన్నటువంటి దాన్ని చెబుతారు. ఇదే వేరే వేరే పురాణాల్లో కూడా వస్తుంది. అక్కడ తాను పాదస్పర్శతో ఆమెను పవిత్రాలుగా చేసి ఉద్ధరిస్తాడు. తన పాదాన్ని స్పర్శ చేసి అనుగ్రహిస్తాడు శ్రీరామచంద్ర ప్రభువు. దీన్ని ఆచార్యుల వారు చెబుతారు, స్వదర్శనాన్ మానుషతాముపేతాం అని ఆచార్యుల వారు చెబుతారు. వాల్మీకి రామాయణం కూడా దదర్శచ మహాభాగా అనే చెబుతుంది. కేవలం రాముడి దృష్టి పడ్డ మాత్రం చేత మళ్ళీ మానవ శరీరాన్ని స్వీకరిస్తుంది అహల్య. అన్ని రోజులు ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్నది, తాను క్షోభాన్ని అనుభవించింది. రాముడి అనుగ్రహం ఇదంతా కూడా ఎవరికి సాధ్యం అంటే దానికి పరోక్ష జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వారికి వారి లెక్కలు వేరు, మానవుల లెక్కలు వేరు. మనం మానవ దృష్టితో చూస్తే ఇది అర్థం కాదు.
ఎందువల్ల అంటే మహాతపస్సు చేసినటువంటి గౌతముల వారు చెప్పి వెళతారు. అక్కడ వచ్చింది ఎవరో కాదు, మన అందరి పాప పుణ్యాలను సరిచేసి మనల్ని అనుగ్రహించేటువంటి సాక్షాత్తు భగవంతుడే వచ్చి అహల్యను శాప విముక్తుల్ని చేసి తాను వెళతాడు. ఈ విధంగా తర్వాత తాను వారికి అతిథి మర్యాదలన్నింటినీ కూడా చేస్తుంది. ఆ కాలానికి యోగ్యమైనటువంటిది. పైనుండి దేవతలందరూ కూడా పుష్పవృష్టిని చేస్తారు. ఈ విధంగా చేసుకొని అక్కడ అహల్యను ఉద్ధరించి భగవంతుడు, గౌతముల వారు కూడా ఆ సమయానికి వస్తారు. అప్పుడు ఇద్దరిని కలిపి దీనికి కూడా ఆచార్య వారు చెబుతారు. గౌతమ అహల్య ఇద్దరిని కలిపి భగవంతుడు అక్కడి నుండి వెళతాడు. సకాశాప్య జగామ మిథిలా పట్టణానికి భగవంతుడు చేరుకుంటాడు. రామ సౌమిత్రినా సహా విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటానికి చేరుకుంటారు. అక్కడ ఎంతో మంది, వేల మంది మునులు అందరూ కూడా ఉన్నారు. స్వామి, ఇంతమంది వేదాధ్యయన సంపన్నులైనటువంటి మునీశ్వరులు ఇక్కడ ఉన్నారు. ఋషివాడు ఎక్కడ చూసినా కూడా పవిత్రమైనటువంటి వేద స్వరమే వినిపిస్తూ ఉన్నది. ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నాము అంటే ఒక దివ్యమైనటువంటి స్థానాన్ని చూపిస్తారు విశ్వామిత్రుల వారు. ఇక్కడ మనం ఉన్నాము అన్న వెంటనే అప్పటికి విశ్వామిత్రుల వారు వచ్చినటువంటి వార్త రాజుకు వెళుతుంది. శతానందుల వారు ఎవరో కాదు, ఈ అహల్య గౌతముల కుమారుడే శతానందుల వారు. వారు ఆ జనక మహారాజు యొక్క పురోహితులు. ఆ పురోహితులను వెంటబెట్టుకొని ఋత్విజులందరూ కూడా వచ్చి విశ్వామిత్రుల వారికి విశిష్టమైనటువంటి సత్కారాన్ని చేస్తారు. పప్రచ్చ కుశలం రాజ్ఞో యజ్ఞస్య నిరామయం. యజ్ఞం నిరాతంకంగా జరుగుతుందా అంటే అవశ్యంగా జరుగుతున్నది. మీరు వచ్చారు. ఇంకొక 10 రోజులైతే దేవతలందరూ కూడా వచ్చి వారి వారి ఆవిర్భాగాన్ని తీసుకొని 12 రోజులు ద్వాదశాహంతో బ్రహ్మర్షి దీక్ష మాహురు మనీషిణ, ఇంకా 12 రోజుల దీక్ష ఉన్నది అని పురోహితులు చెప్పారు. తర్వాత దేవతలు వచ్చి వారి ఆవిర్భాగాన్ని స్వీకరించి వెళతారు. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి, ఎవరు మీరిద్దరు అని రామలక్ష్మణుని చూసి జనక మహారాజు అడుగుతాడు. వారి యొక్క వృత్తాంతాన్ని అంతా కూడా చెప్పిన వెంటనే జనక మహారాజుకు చాలా సంతోషం కలుగుతుంది. ఆ రాముణ్ణి చూసిన వెంటనే మనస్సులో అనిపిస్తుంది, మా అమ్మాయిని ఇతడికే ఇచ్చి వివాహం చేయాలి. ఈ మాటను కూడా ఆచార్య వారు చెబుతారు తాత్పర్య నిర్ణయంలో. అది రామాయణ ప్రసంగంలో రాలేదు, రుక్మిణీ వివాహ ప్రసంగంలో చెబుతారు ఆచార్య వారు. ఈ విధంగా అయిన వెంటనే గౌతమును ఆ శతానందుల వారు అడుగుతారు, మా ఆశ్రమాన్ని పవిత్రీకరించాక, మా అమ్మను ఉద్ధరించాక, మా తల్లిదండ్రులు కలుసుకున్నాను అన్ని అడుగుతారు. అంతా కూడా చాలా సవ్యంగా జరిగింది అని విశ్వామిత్రుల వారు చెప్పిన వెంటనే రాముల వారిని చూసి రామ సందర్శనాదేవ పరం విస్మయమాగత, చాలా సంతోషం కలిగింది. నమస్కారం చేసి శతానందుల వారు అందరూ కూడా సుఖాసీనులు అవుతారు. అపిరామే మహాతేజ మమ మాత యశస్విని, నా తల్లిని ఉద్ధరించారు మీరు. మమ మాతను మహాతేజో దేవి ధరనిష్ఠితం అపి కౌశిక భద్రంతే గురునా మమ సంగత. మీరు కౌశికుల వారితో విశ్వామిత్రుల వారితో వచ్చారు, చాలా సంతోషం కలిగింది అని చెప్పేసి అంతా స్వాగతాన్ని కోరి, విశ్వామిత్రో మహాతేజ వేద్మేనం పరమాం గతి నాస్తి ధన్యతరో రామ తత్వన్యో భువి కచ్చన. ఇటువంటి విశ్వామిత్రుల వారితో మీరు వచ్చారు, చాలా సంతోషం, విశ్వామిత్రుల వారి గురించి తెలుసుకోండి అని శతానందుల వారు విశ్వామిత్రుల పరిచయాన్ని చేస్తారు. కేవలం తాము కుషిక వంశంలో వచ్చాను, గాది కుమారుణ్ణి, అందువల్ల కౌశిక విశ్వామిత్ర అని ఇంతే చెబుతారు. వారి పూర్వ వృత్తాంతాన్ని చెప్పరు, దాన్ని శతానందుల వారు చెబుతారు. రాజాసి దేశధర్మాత్మా దీర్ఘకాలమరింతమా ధర్మజ్ఞకృత విద్యశ్చ ప్రజానాంచ హితేరతః. కౌశిక వంశంలో గాది కుమారుడిగా జన్మించారు విశ్వామిత్రుల వారు. జనులను బాగా సంతోషంగా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి గాది మహారాజు యొక్క కుమారుడు. వీరు కూడా అదే విధంగానే కుశనామసుతస్వాసి గాది నిత్యేవ విశ్రుత, గాది పుత్రుడిగా జన్మించి వీరు కూడా
జనులను మహా శ్రద్ధతో రాజ్యభారాన్ని చేసి జనులందరూ కూడా సుఖంగా ఉండేట్టుగా చూసుకున్నారు. బహు వర్ష సహస్రాణి రాజా రాజ్యమకారయత్, వేల సంవత్సరాల వరకు కూడా రాజ్యభారాన్ని చేసి తరువాత అక్షౌహిణి సైన్య సమేతంగా వారు వెళుతూ అనేక నగర రాష్ట్రాలను చుట్టుకుంటూ వచ్చి వశిష్ఠుల వారి ఆశ్రమానికి వస్తారు. వచ్చిన వెంటనే వారికి అర్ఘ్యపాద్యాదులన్నింటినీ కూడా వశిష్ఠుల వారు శిష్యుల ద్వారా చేయిస్తారు. చాలా సంతోషం కలుగుతుంది. కందమూల ఫలాన్నంతా కూడా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అభక్ష వాయుభక్ష అనేటువంటి కేవలం గాలిని మాత్రమే స్వీకరించి తపస్సు చేసేవారు, నీళ్లను మాత్రమే స్వీకరించి తపస్సు చేసేవారు. ఇటువంటి వారు ఎంతో మంది ఋషులందరూ కూడా వచ్చి అక్కడ చుట్టూ ఆశ్రమాలను వేసుకుని అక్కడే ఉన్నారు. వారందరూ కూడా చూస్తూ ఉన్నారు. దదర్శ జయతాంద్రేష్టో విశ్వామిత్రో మహాబల. తర్వాత కుశల ప్రశ్నలన్నీ కూడా అవుతాయి. సర్వత్ర కుశలం ప్రాహ వశిష్ఠో రాజసత్తమం. మీరెలా ఉన్నారు అని వశిష్ఠుల వారిని అడిగితే మేము కూడా చాలా సంతోషంగా మా స్వాధ్యాయ తపస్సును చేసుకుంటూ ఉన్నాము అని చెప్పిన తర్వాత మీరెలా ఉన్నారు, మీ రాజ్యం ఎలా ఉన్నది, మీ జనులందరూ కూడా మీ మంత్రి వర్గం అంతా కూడా మీ మాటను వింటూ ఉన్నది కదా అని అనేక ప్రశ్నలంతా అయిన తర్వాత విశ్వామిత్రో మహాచేజ వశిష్టం వినయాన్వితం కృత్వాతో సుచిరం కాలం ధర్మిష్టౌ తా కథాస్పద. ఎన్నో మాటలు చాలా సంతోషంగా గడుస్తాయి. ఆ సందర్భంలో వశిష్ఠుల వారు అంటారు, మేము మీకు ఆతిథ్యాన్ని చేయాలి అని అనుకుంటూ ఉన్నాం విశ్వామిత్ర అని అంటారు. ఇదే బీజం ఇక్కడే పడుతూ ఉన్నది. ఆతిథ్యాన్ని చేయాలి. ఏం ఆతిథ్యాన్ని చేస్తారు? ఇచ్చారు కదా కందమూల ఫలాలు, మధుపర్కం అంతా కూడా, అంతా జరిగింది. ఎప్పుడు కూడా ఇదే విధంగా మా మీద ప్రేమాదర అభిమానాలను ఉంచి నమస్తేస్తు గమిష్యామి మైత్రేణ శిక్షస్వ, స్నేహపూర్వకమైనటువంటి దృష్టి మా మీద ఉండని వశిష్ఠుల వారిది. ఇంతకంటే మేము మీ ద్వారా ఏమి ఆశించం అని చెప్పేసి చెబుతారు. లేదు నేను ఇవ్వవలసిందే, మీరు స్వీకరించవలసిందే అని పరిపరి విధాలుగా అడుగుతారు. సరే అవశ్యంగా కానివ్వండి, స్వీకరిస్తాము. నేనొక్కడనే కాదు, మా పరివారం అక్షౌహిణి సైన్యం ఉన్నది, దానికి అంతటికీ ఆతిథ్యం జరగాలి. ఓ చేస్తాం, దానికి ఏమిటి అని వశిష్ఠుల వారు అంటారు. అప్పటికప్పుడు నందిని కుమార్తె, కామధేను కుమార్తె నందిని, అది కూడా కామధేనువే. ఆ కామధేను, దాన్ని ఇక్కడ శబల అన్నటువంటి నామంతో పిలుస్తారు. ఏవ ముక్తస్తతాదేన వశిష్ఠో జపతాంబర ఆజుహావత తప్రీత కల్మాషీం ధూత కల్మషాం ఏ శబలే క్షిప్రం శృణు చాత్మచో మమ. శబల అంటే నానా విధమైనటువంటి రంగులతో ఉంటుంది, అందువల్ల శబల అని. అది నందిని హోమధేను వారిది. దాన్ని పిలిచి వీళ్ళందరికీ భోజన ఏర్పాట్లను చూసుకో అమ్మా అని చెబుతారు. ఒకే మాట వశిష్ఠుల వారు ఇదే చెబుతారు. దానికి భోజనాన్ని వీరికి కావలసినటువంటి దాన్ని ఇవ్వమని చెబుతారు. సరే, యస్య యస్య యథాకామం షడ్రసేష్టు అభిపూజితం తత్సర్వం కామదుక్తిన్యే అభివర్షతే మమ. ఎవరెవరికి ఏమేం కావాలి, వాళ్ళు మీకేం కావాలి అని అడుగుతారు. అది అడిగిన వెంటనే కామధేను వాళ్లకు ఆ ఆకులు వేశారు. ఆకుల నిండా షడ్రసోపేతమైనటువంటి భోజనం నిండిపోతూ ఉన్నది. తత్సర్వం కామదుక్తిన్యే అభివర్షతో. కొంతమందికి దివ్యమైనటువంటి పానీయాలు కావాలి, ఇచ్చింది. తినడానికి అద్భుతమైనటువంటి భక్ష్యభోజ్యాలు ఇచ్చింది. స్వాదు అన్నం కావాలి, అది ఇచ్చింది. ఏది కావాలన్నా కూడా అదంతా ఇస్తుంది. రసే నాణ్యేన పానేన లేఖ్య చోష్యేణ, అద్భుతమైనటువంటి రసం లేఖ్య చోష్యేణ సంయుతం అంతా కూడా జరుగుతూ ఉన్నది. అన్నానా విజయం సర్వం, అన్న రాశి సిద్ధమవుతూ ఉన్నది. తిన్నంతా తిన్నారు, ఎంత కావాలో అంత, అందరికీ సమృద్ధమైనటువంటి దాన్ని ఇచ్చింది. విదదే కామదుఃఖామాన్ యస్య యస్యేక్షితం యథా ఇక్షూన్ మధుస్తథా లాజాన్ నైరేయాశ్చ వరాసవాన్. అద్భుతమైనటువంటి పానీయాలు అన్నిటినీ కూడా పానానిచ మహారహాణి భక్ష్యాశ్చ ఉచ్చాపచానపి, వాళ్ళు ఎప్పుడూ కూడా తినలేదు అటువంటి భక్ష్యభోజ్యాలను ఆ నందిని ఇస్తూ ఉన్నది. ఉష్ణాఢ్య, నాకు వేడిది కావాలి అని కొంతమంది, నాకు చల్లది కావాలి అని కొంతమంది. ఈ విధంగా మృష్టాన్యన్నాని సూపాశ్చ, మృష్టాన్నమును ఇచ్చింది. భోజనాన్ని స్ఫూర్ణాన్ని గౌడాని చ సహస్రశ, పంచదార వేసింది. గౌడ అంటే గుడ
బెల్లంతో చేసినటువంటి అవన్నీ కూడా విశ్వామిత్ర బలం రామ వశిష్ఠేన సుతర్పితం. విశ్వామిత్రుల వారి సమగ్రమైనటువంటి అక్షౌహిణి సైన్యం ఎంత ఉన్నదో అందరినీ తృప్తిపరిచింది హోమధేనువు. అది చూసి విశ్వామిత్రుల వారికి చాలా సంతోషం కలిగింది. విశ్వామిత్రో హి రాజర్షి హృష్ట పుష్టస్తదాభవత్. తృప్తి అయితే అందరికీ కూడా. సామాత్యో మంత్రి సహిత సమృత్య పూజితస్తదా. మంత్రి పురోహితగణం అందరూ కూడా తృప్తి పొందారు. పూజితోహత్వయా బ్రహ్మన్ పూజార్హేణ సుసత్త. ఇంత సత్కారం మాకెవరూ చేయలేదు వశిష్ఠ మహర్షి, మీరు చేసినట్టుగా ఇంత అద్భుతంగా చేశారు. గవాం శతసహస్రేణ దీయతాం శబలామమా. 1000 ఆవులను నేను ఇస్తాను, 1,000,000 1,00,000 ఆవులను ఇస్తాను. ఈ శబల దేనును నాకు ఇవ్వండి. ఎందుకంటే రత్నములు ఎక్కడ ఉన్నా కూడా అది రాజు సొంతం. రత్నం హి భగవన్నేత రత్నహారించ పార్థివం. ఇది ఒక దివ్యమైనటువంటి రత్నం. రత్నహారి పార్థివ రాజు రత్నాలను తన దగ్గర పెట్టుకుని ఉంటాడు, రత్నహారి అనే పేరు. అందువల్ల తస్మాన్ మే శబలాం దేహి మమైషా ధర్మతోద్విజ. ధర్మంగా మీరు నాకు దీన్ని ఇవ్వండి అని విశ్వామిత్రుల వారు అడిగారు. విశ్వామిత్రుల వారు అన్నారు, సాధ్యం లేదు. నాహం శతసహస్రేణ నాభి కోటి శతైర్గవా. 1,00,000 కాదు, మీరు 1,00,000 ఆవులు ఇవ్వండి, నేను ఇవ్వలేను. రాజన్ దాస్యామి శబలాం రాశిభి రజతస్యవా. మీరు వెండి పర్వతాన్ని ఇవ్వండి, ఇవ్వలేను. శాశ్వతీ శబలామహ్యం కీర్తిరాత్మవతో యథ. నీకు కీర్తి ఎలాగో నాకు ఈ ధేనువు అలాగా నేను ఇవ్వలేను. ఎందువల్ల అంటే ఆయాత్తవ అగ్నిహోత్రంచ బలిర్ హోమస్పతైవచ. నా అగ్నిహోత్రం, బలిదానం, హోమం, స్వాహాకార, వషట్కారములు, విద్య అంతా కూడా దీని అధీనంలోనే ఉన్నది. అందువల్ల సర్వస్వమేతత్ సత్యేన మమ తుష్టికరీ తథా. నాకు అన్నపానాదులు కూడా ఇదే హోమధేనువే, అందువల్ల నేను ఇవ్వలేము. వశిష్ఠేనేవ ముక్తస్తు విశ్వామిత్రో బ్రవీత్ తదా. వశిష్ఠుల వారు చెప్పిన వెంటనే విశ్వామిత్రుల వారు అంటారు, హైరణ్య కక్ష ద్రైవేయాన్ సువర్ణాంకుశ భూషితాన్ దదామి కుంజరాణాంతే సహస్రాణి 14. హిరణ్మయ బంగారుతో నిండినటువంటి, బంగారు ఆభరణాలను వేసినటువంటి 14,000 ఏనుగులను నేను ఇస్తాను. అదేవిధంగా హైరణ్యానాం రథానాం, హిరణ్మయమైనటువంటి రథములు, దానికి గుర్రములు, అవి కూడా నేను ఇస్తాను. హయానాం దేశజాతానం, ఉత్తమమైనటువంటి గుర్రములు, వాటిని కూడా 10,000 గుర్రములను నేను ఇస్తాను. నానావర్ణ విభక్తానాం వయస్థానాం తథైవచ దదామ్యేకాం గవాం కోటిం. 1,00,000 ఆవులను నేను ఇస్తాను, శబలం నాకు ఇవ్వండి అని వెంటబడతారు విశ్వామిత్రులు. తావత్ దదామి తే సర్వే దీప్యతాం శబలామమ. యావదిచ్చసి రత్నాని హిరణ్యం వా ద్విజోత్తమ. మీకు రత్నములు కావాలా? ఏం అడుగుతారు? మీ ఆశ్రమం ఎంత ఉంది కదా, ఇదంతా రత్నములతో నింపేస్తాను. సువర్ణం కావాలి కదా, ఇక్కడే ఒక సువర్ణ మందిరాన్ని కాదు, సువర్ణ పర్వతాన్ని నేను నిర్మిస్తాను, అంత నేను మీకు ఇస్తాను, శబలం నాకు ఇవ్వండి. ఏవ ముక్తస్తు భగవాన్ విశ్వామిత్రేణ దేవత తదాస్యామి శబలాం ప్రాహరాజం తదంచనం. మీరు ఏమన్నా చెప్పండి, నేను ఈ ఆవులు ఇవ్వలేను. ఏతదేవ హి మే రత్నం, ఏతదేవ హి మే ధనం, ఏతదేవ హి సర్వస్వం, ఏతదేవ హి జీవితం. దర్శశ్చ పౌర్ణమాసశ్చ యజ్ఞాశ్చైవాప్తదక్షిణాః, ఏతదేవ హి మే రాజన్ వివిధాశ్చ క్రియాస్తదా. అతో మూలా క్రియా సర్వా మమ రాజన్ సంశయః, బహునాగిం ప్రలాపేన నదాస్యే కామదోహిని. ఇదే నాకు రత్నం, ఇదే నాకు సువర్ణం, ఇదే నాకు ధనం, ఇదే సర్వస్వం, ఇదే నాకు జీవితం. దర్శ పౌర్ణమాసాది యాగములు, యజ్ఞయాగములు, ఆప్తదక్షిణ ఏది చేయాలన్నా ఇదే నాకు ఉంటుంది. నేను చేసేటువంటి అనేకమైనటువంటి క్రియలన్నీ కూడా ఈ ద్వారానే చేస్తాను. అతో మూలా క్రియా సర్వ మమ రాజన్ అసంశయ. బహునాకి ప్రలాపేన. ఎంత మాట్లాడతావు, ఏమి అవసరం లేదు, ఏం చేసినా కూడా తదాస్తియే కామదోహిని. సర్వథా నేను
ఈ ఆవును నేను నీకు ఇవ్వలేను, ఇవ్వను అంటే ఇవ్వను అని చెప్పేస్తారు వశిష్ఠుల వారు. ఇక తర్వాత కథ ప్రారంభమవుతుంది. మంచి మాటలతో అడిగితే వశిష్ఠుల వారు ఇవ్వరు, ఆ క్షాత్ర తేజస్సును చూపిస్తాను అని చెప్పేసి విశ్వామిత్రుల వారు యుద్ధానికి సిద్ధపడతారు వశిష్ఠుల వారి మీద. ఒకవైపు బ్రహ్మర్షి, ఏ ఆయుధాలు చేతిలో లేవు, అటువంటి బ్రహ్మర్షి ఒకవైపు అయితే సర్వ ఆయుధాలను సంపాదించినటువంటి స్వయం బ్రహ్మాస్త్రం ఉన్నటువంటి విశ్వామిత్రుల వారు ఒకవైపు, క్షాత్ర తేజస్సు ఒకవైపు, బ్రాహ్మ తేజస్సు ఒకవైపు. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో యుద్ధం జరుగుతుంది, ఘనఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అది ఏమిటి ఆ విశేషాలను మనం మళ్ళీ రేపటి ప్రవచనంలో తెలుసుకుందామని చెబుతూ ఇవాళ ప్రవచనానికి పూర్ణ విరామాన్ని చెబుతుంది. శ్రీకృష్ణ కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా స్వత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః. హరయే నమః. నమస్తే.